ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో 20 మంది మరణించారు. 250 మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్ సైనిక సహాయం కోరారు. ప్రధానిని పరిస్థితిని అదుపు చేయడానికి రాజీనామా చేయమని సూచించినట్లు తెలుస్తోంది. అనంతరం ఓలీ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాజా పరిణామాలతో నేపాల్లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. నేపాల్లో సోషల్ మీడియాపై విధించిన నిషేధానికి వ్యతిరేకంగా యువత చేపట్టిన నిరసనలు తీవ్ర రూపం దాల్చడంతో ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో 20 మంది మరణించారు. 250 మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్ సైనిక సహాయం కోరిన ప్రధానిని పరిస్థితిని అదుపు చేయడానికి రాజీనామా చేయమని సూచించినట్లు తెలుస్తోంది. అనంతరం ఓలీ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాజా పరిణామాలతో నేపాల్లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. నేపాల్లో సోషల్ మీడియాపై విధించిన నిషేధానికి వ్యతిరేకంగా యువత చేపట్టిన నిరసనలు తీవ్ర రూపం దాల్చడంతో ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ శిరీష్ అందిస్తారు. శిరీష్, ఏంటి నేపాల్లో రాజకీయ సంక్షోభం? ఇది భారత్పై ఎంత మేర ప్రభావం ఉండొచ్చు? రాజుగారు, మొత్తం మీద కూడా చూస్తున్నట్లయితే ఇటు ఇండియా చుట్టుపక్కల దేశాలు, కీలక దేశాలు, మొన్న శ్రీలంక, నిన్న బంగ్లాదేశ్, ఈరోజు నేపాల్, వరుసగా చుట్టుపక్కల ఉన్న దేశాలు కూడా అస్థిరమైన పరిస్థితులు, అశాంతియుతమైన పరిస్థితులు అంటే కూడా ఏర్పడుతున్నాయి. వరుసగా అక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలంటే కూడా కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రాజీనామా చేయక తప్పని పరిస్థితి అనేది కూడా ఏర్పడుతుంది. అయితే గత వారం ఏదైతే నేపాల్లో సోషల్ మీడియాను నిషేధిస్తూ నేపాల్ ప్రభుత్వం సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా యువత, జర్నలిస్టులతో పాటుగా పెద్ద ఎత్తున కూడా అక్కడ చాలామంది కూడా ఉద్యమకారులు ఉద్యమించడం కూడా జరిగింది. జన్జడ్ అనే నినాదంతో కూడా కాఠ్మండుకు సంబంధించిన వీధులన్నీ కూడా మారుమోగిపోయాయి. అయితే అల్లర్లను అదుపు చేసేందుకు కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలంటి కూడా చేయడం జరిగింది. నిన్న సోమవారం నాడు కాఠ్మండులో ఉద్రిక్తత పరిస్థితులంటి కూడా చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఈ ఉద్రిక్తత పరిస్థితుల్లో చూసినట్లయితే దాదాపు 20 మంది వరకు కూడా చనిపోయారు. 200 మంది పైగా కూడా తీవ్రంగా గాయపడ్డట్లుగా కూడా సమాచారం వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ ఉద్యమం అనేది కూడా మరింత ఉధృతమైంది. ఈ ఉద్యమానికి అంటే ముఖ్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా అధికారులు, కేంద్రానికి సంబంధించిన అంటే నేపాల్ ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర మంత్రులు, దాంతోపాటుగా ఇతర పార్టీ నేతల ఇల్లు నివాసాల లక్ష్యంగా కూడా పెద్ద ఎత్తున దాడులు కూడా జరగడం జరిగింది. సో కాఠ్మండు నగరం అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ కూడా ఈ వెహికల్స్, అదేవిధంగా షాపులను ధ్వంసం చేయడం, ప్రభుత్వ వాహనాలకు నిప్పు పెట్టడం, దాంతోపాటుగా ముఖ్యంగా ప్రభుత్వ భవనాలను ధ్వంసం చేయడం, ఇదంతా కూడా జరిగింది. దీంతో పెద్ద ఎత్తున కూడా ఆందోళనలన్నిటి కూడా చోటు చేసుకున్నాయి. అయితే ఇటు ఒక రకంగా చూసినట్లయితే అధ్యక్ష భవనంతో పాటు ప్రధాని నివాసం పైన కూడా దాడులు జరిపేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి అనేది కూడా ఉంది. సో అవినీతి వ్యతిరేక ఆందోళనతోటి అక్కడ ప్రజలు ఆగ్రహించడం జరిగింది. ఈ ఆగ్రహించిన ప్రజలు ప్రధాని కార్యాలయంతో పాటుగా ఆయన వ్యక్తిగత నివాసాన్ని కూడా ముట్టడించారు. సో ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితులను చక్కదిద్దేందుకు సైన్యాన్ని రంగంలోకి దించాల్సి వచ్చింది. కానీ సైన్యం కూడా తమ వల్ల కాదు అని చెప్పేసి కూడా చేతులెత్తేయడం కూడా జరిగింది.
ఈరోజు అనేక నాటకీయ పరిణామాలు లాంటివి కూడా చోటు చేసుకున్నాయి. సో ఈ నాటకీయ పరిణామాల మధ్య ఇటు ఆర్మీ జనరల్ తోటి, ఆర్మీ చీఫ్ తోటి నేపాల్ ప్రధాని జరిపిన చర్చలు ఏంటి కూడా విఫలమయ్యాయి. అయితే సాయంత్రం ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఆల్ పార్టీ మీటింగ్కు అటెండ్ కావడానికి మిగిలిన రాజకీయ పార్టీలు కూడా నిరాకరించడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ప్రధాని పదవి నుంచి తప్పుకోవడం మినహా మరే మార్గం లేదు అని చెప్పేసి కూడా నేపాల్ ప్రధానికి ఆర్మీ చీఫ్ సూచించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి అనేది కూడా ఏర్పడింది. అయితే దానికైనా ఒక షరతు అనేది కూడా విధించాడు. తన దేశం విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి తనకు సేఫ్స్ అంటే సురక్షితమైన మార్గాన్ని కూడా ఏర్పాటు చేయాల్సిందిగా కూడా సూచించాడు. దీంతో 12 ఆర్మీకి సంబంధించిన హెలికాప్టర్లలో కేపీ శర్మ ఓలీ, ఆయనకు సంబంధించిన కేబినెట్ సహచరులు, బంధువులు వీళ్ళందరినీ కూడా కాఠ్మండు ఎయిర్పోర్ట్కు తరలించారు. అక్కడి నుంచి 2 ప్రత్యేక విమానాల్లో ఒకటి చైనాకును మరొకటి థాయిలాండ్కు కూడా వెళ్ళిపోవడం కూడా జరిగింది. అయితే మొదట దుబాయ్కి వెళ్తారు, అక్కడ ఆశ్రయం పొందుతారని చెప్పి భావించినప్పటికీ కూడా ప్లాన్ అనేది కూడా మార్చుకోవడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా సోషల్ మీడియా పైన ఏదైతే నిషేధం విధించారో ఆ నిషేధంలో దాదాపు 20 మంది చనిపోయారు. దాదాపు 200 నుంచి 300 మంది వరకు కూడా గాయపడడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈరోజు మరింత ఉద్రిక్తత పరిస్థితులంటి కూడా చోటు చేసుకున్నాయి. తెల్లవారుజాము నుంచే నిరసనకారులు రోడ్లపైన టైర్లను దహనం చేస్తూ కేపీ చోర్ దేశ్కో చోడ్ అంటూ అక్కడ పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేయడం కూడా జరిగింది. అంటే ప్రధానికి వ్యతిరేకంగా ఈ నినాదాలంటి కూడా చేశారు. కేపీ చోర్ అదేవిధంగా దేశ్ చోడ్ అని చెప్పేసి కూడా నినాదాలు కూడా చేయడం జరిగింది. అయితే ఆందోళనకారులు కేవలం రోడ్లపైనే కాకుండా ప్రభుత్వ వాహనాలు, మంత్రుల ఇళ్లను కూడా లక్ష్యంగా చేసుకొని దాడులంటి కూడా నిర్వహించడం కూడా జరిగింది. అయితే ప్రెసిడెంట్ రామచంద్ర పౌడిల్ నివాసం, అదేవిధంగా ఉప ప్రధాని బిష్ణు పౌడేల్కు సంబంధించిన నివాసం, ఎనర్జీ మంత్రి దీపక్ కట్కా, హోంమంత్రి రమేష్ లేఖకు సంబంధించిన ఇళ్లను నిరసనకారులు పెద్ద ఎత్తున ధ్వంసం చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా మాజీ ప్రధాని ప్రచండ నివాసం వద్ద కూడా పోలీసు పికెటింగ్ను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా దీంతో సమాచార మంత్రి పృథ్వీ సుబ్బా గుర్సింగ్ ఇంటిని కూడా ఆందోళనకారులు కాల్చివేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఇటు పార్లమెంటు భవనం, అదేవిధంగా కాళీమతి పోలీస్ స్టేషన్ లాంటి ప్రదేశాలకు కూడా నిరసనకారులు నిప్పు పెట్టడం కూడా జరిగింది. సో దాంతో ఇంకా పరిస్థితులంటే కూడా మరింత ఉద్రిక్తంగా కూడా మారడం కూడా జరిగింది. సో దాంతోపాటుగా త్రిభువన్ దాస్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడ నుంచి వెళ్లాల్సిన ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్ని కూడా మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల తర్వాత వాటన్నిటిని కూడా నిలిపివేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఇతర దేశాల నుంచి కాఠ్మండుకు వెళ్లాల్సిన విమానాలన్నింటినీ కూడా మళ్ళీ వెనక్కి తిప్పి పంపడం కూడా జరిగింది. ఇండియా నుంచి వెళ్లాల్సిన విమానాలంటి కూడా అక్కడ ల్యాండింగ్కు అనుమతి అనేది కూడా లేకపోవడంతో కొంతసేపు గాల్లో చక్కర్లు కొట్టి వెనక్కి వచ్చిన పరిస్థితి అనేది కూడా ఉంది. సో మొత్తం మీద ప్రజలు మరింత కోపంగా, ఉద్రిక్తంగా కూడా మారడంతో నిరసనకారులు ప్రభుత్వం నైతిక హక్కు అనేది కూడా కోల్పోయింది, మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్ అనేది కూడా చేయడం కూడా జరిగింది. సో ఈ డిమాండ్ల నేపథ్యంలో ఇంకా ఉద్రిక్తత పరిస్థితులు అంటే కూడా కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఆర్మీ చీఫ్ ఎవరైతే స్థానికంగా ఉన్న పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ముఖ్యంగా ఆపోజిషన్కు సంబంధించిన పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి కూడా చర్చలు జరపడం కూడా జరుగుతోంది. అయితే ఆ చర్చలు సఫలమైతే ఒక మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు, లేదు అంటే మాత్రం సైనిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలన్నింటి కూడా జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో మొత్తం మీద కూడా ఇటు ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో మరి ఇతర దేశాలు కూడా జోక్యం చేసుకోవడానికి నిరాకరించడం కూడా జరిగింది. భారతదేశం కూడా పొరుగున ఉన్న భారత్, అదేవిధంగా శ్రీలంక, ఇటు నేపాల్, ఈ రెండు ఇండియా, అదేవిధంగా చైనా, ఈ 2 దేశాలు కూడా నేపాల్లో జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా కూడా గమనించడం జరుగుతోంది. అయితే తమ దేశ పౌరులు, అదేవిధంగా తమ దేశ పౌరులకు ఎలాంటి హాని తలపెట్టడం కానీ, లేకపోతే వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేయడం కానీ, ఇలాంటి కార్యక్రమాలకు వేటికి కూడా పాల్పడొద్దు అని చెప్పేసి కూడా వాళ్ళను కోరడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో విదేశీయులను లక్ష్యంగా చేసుకొని కానీ, విదేశీయుల ఇళ్లను లక్ష్యంగా చేసుకొని కానీ ఎలాంటి దాడులు అన్నిటి కూడా చేయని పరిస్థితి ఉంది. అయితే పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. వన్స్ ప్రధాని రాజీనామా చేసి దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మరి పరిస్థితులంటి కూడా కొంత అదుపులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా అక్కడ ఆర్మీ అధికారులు కూడా భావిస్తున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. శిరీష్, అంటే ముఖ్యంగా ప్రభుత్వంలో అవినీతి బాగా పెరిగిపోయింది అన్నవేలో భాగంగా కూడా ఈ మెయిన్ కరప్షన్ అనేది చాలా కీలకమైన అంశం. మరో పక్కన ఏంటి, ఇప్పుడు యూఎంఎల్కి అలాగే నేపాలీ కాంగ్రెస్కి మధ్య ఒప్పందం ఉంది కాబట్టి ఇప్పుడు ఓలీ తర్వాత మళ్ళీ దేవ్బా వచ్చే అవకాశం ఉందా? ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి అక్కడ?
అంటే ప్రస్తుతానికైతే మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు చేయమంటున్నారు, కానీ మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటుకు కూడా చర్చలేంటి కూడా జరగాల్సి ఉంటుంది. అన్ని రాజకీయ పార్టీలతోటి కూడా సమావేశం అనేది కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆర్మీ కొంతకాలం పాటు పరిస్థితుల్ని చక్కదిద్దే ప్రయత్నం అనేది కూడా చేయొచ్చు. ఆ తర్వాత మాత్రమే అక్కడ మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలంటివి కూడా జరిగే అవకాశం కూడా ఉంది. అయితే నేపాల్కు సంబంధించిన అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు ఇటు ఇండియా కానీ అదేవిధంగా చైనా కానీ రెండు కూడా నిరాకరిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ నేపాల్లో రెండు దేశాలకు సంబంధించి సమానమైన ప్రభావం అనేది కూడా ఉంది. కాబట్టి ఏ దేశం ఇంటర్ఫేర్ అయినా కూడా అక్కడ పరిస్థితులు వేరే విధంగా మారే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో చైనా అదేవిధంగా ఇండియాకు సంబంధించిన సంబంధాలన్నింటి కూడా మెరుగుపడుతున్న నేపథ్యంలో ఈ మళ్ళీ జోక్యం కనుక చేసుకున్నట్లయితే పరిస్థితులన్నింటి కూడా వేరే రకంగా మారే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఒక అభిప్రాయం అనేది కూడా వినపడుతోంది. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఏదైతే చర్చలు అయితే జరుగుతున్నాయి, మరి ఆ చర్చల తర్వాత ఎటువంటి అవుట్కమ్ అనేది కూడా వస్తుందనేది కూడా చూడాలి. అయితే వన్స్ ప్రైమ్ మినిస్టర్ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత సాయంత్రం లోపు కొంత పరిస్థితిని చక్కదిద్దే విధంగా చర్యలేంటి కూడా చేపట్టే అవకాశం ఉంటుంది. సురేష్, అంటే ప్రభుత్వాన్ని రద్దు చేయాలి అన్న వేలో భాగంగా ఉద్యమం అనేది కొనసాగుతుంది. మళ్ళా రాచరిక పాలన రావాలి, 2008లో ఈ యొక్క రాజులు సంబంధించిన అంశం క్లోజ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ రాచరిక పాలన రావాలి అని చెప్పని జ్ఞానేంద్ర షా అన్న ఆ అంశం కూడా తెరపైకి వస్తుంది. ఏంటి వచ్చే అవకాశాలు ఉంటాయా? అదే సాయంత్రం చర్చలనేవి కూడా జరగాలి. ఎందుకంటే ఆందోళనకారులు కూడా మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని చెప్పి కోరుతున్నారు. అయితే రాచరిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రయత్నాలంటివి కూడా జరుగుతాయా లేదనేది కూడా చూడాలి. నిరసనకారులు అదేవిధంగా ఇతర ప్రతిపక్ష పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇప్పుడు కీ రోల్ పోషించబోతున్నారు. వాళ్ళు తీసుకునే నిర్ణయం బట్టి నేపాల్లో తదుపరి పరిణామాలంటివి కూడా ఆధారపడే అవకాశం ఉంది. అయితే పరిస్థితులంటివి కూడా మరింత దిగజారకుండా ఉండేందుకు ఆర్మీ కూడా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఈ నేపథ్యంలో అవసరమైతే ఇతర దేశాల యొక్క సహకారం అనేది కూడా కోరే అవకాశం కూడా ఉంది. ఇతర దేశాల యొక్క సహకారంతో పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తారు. అంటే సాయంత్రం డిస్కషన్స్లో ఏ ప్రభుత్వం అనేది అక్కడ ఏర్పాటు కాబోతుంది అనే దాని గురించి ఒక స్పష్టత, క్లారిటీ అనేది కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే రకరకాల ఈక్వేషన్స్ అనేటివి కూడా జరుగుతున్నాయి. సో ఈ రకరకాల ఈక్వేషన్స్ నేపథ్యంలో మరి దీనికి సంబంధించి పరిస్థితులు ఎటు దారితీస్తాయనేది కూడా చూడాలంటే రాచరిక ప్రభుత్వం వైపు దారితీస్తాయా లేకపోతే అటు ప్రజాస్వామ్య ప్రభుత్వం వైపు ఇవి దారితీస్తాయనేది కూడా ప్రస్తుతం తేలాల్సిన అవసరం కూడా ఉంది. సో మొత్తం మీద కనుక చూసినట్లయితే ఇటు దీనికి సంబంధించి కొంత ఇంటర్నేషనల్ పరంగా కూడా ఆందోళన అనేది కూడా వ్యక్తమవుతోంది. సంయమనం పాటించాలి, పరిస్థితులను చక్కదిద్దుకోవాలి. చర్చల ద్వారా కూడా మీరు అక్కడ ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోమని చెప్పేసి కూడా సలహాలు, సూచనలు కూడా వస్తున్నాయి. సో పరిస్థితి కనుక చేదారితే మాత్రం అప్పుడు ఎవరు జోక్యం చేసుకోవాలనే దాని గురించి డెసిషన్ అనేది కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ఈ విధంగా అస్థిరమైన పరిస్థితులన్నిటి కూడా ఏర్పాటు కావడం అనేది కొంత ఆందోళన కలిగించే విషయం అని చెప్పొచ్చు. సురేష్, అంటే ముఖ్యంగా ఈ ఉద్యమానికి ఎవరు ముందుండి నడిపిస్తున్నారు? ఏదో ఎన్జిఓ సంస్థ అని వస్తుంది ఏంటి? ఇందులో అతను నాయకత్వం వహించేది ఎవరు? దాని గురించి ఇన్ఫర్మేషన్ ఏమనుందా? ఇక్కడ సాధారణంగా ఈ జంజడ్ ఉద్యమం అని చెప్పేసి జరుగుతోంది. కానీ విదేశీ శక్తుల యొక్క ప్రోత్సాహం అనేది లేదే ఇలాంటి పరిస్థితులంటే కూడా చోటు చేసుకునే అవకాశం ఉండదు అనే ఒక అభిప్రాయం అనేది కూడా వ్యక్తమవుతుంది. అయితే ఏ దేశం ఇందులో ఇంటర్ఫియర్ అయిందనేది కూడా చెప్పడం ప్రస్తుతం కష్టంగా ఉంది. ఎందుకంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ ఆందోళనలన్నింటి కూడా చెలరేగాయి. కాబట్టి దీనిపైన కొన్ని అనుమానాలన్నింటి కూడా వ్యక్తమవుతున్నాయి. సో దీని వెనుక ఇన్ఫ్లుయెన్స్ ఎవరు చేస్తున్నారు, ఎవరైనా నిజంగా ప్రభావితం చేస్తున్నారా? ఎందుకంటే ఆందోళనకారులకు, నిరసనకారులకు అంత శక్తి అనేది ఎక్కడి నుంచి వచ్చిందనేది కూడా చూడాలి. ఎందుకంటే బంగ్లాదేశ్లో అల్లర్లు జరిగాయి, అక్కడ సుస్థిరమైన ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు కూలదోయడం కూడా జరిగింది, పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి. ఈ చివరికి బంగ్లాదేశ్ ప్రధాని దేశం విడిచిపెట్టి పారిపోయారు. ఆ తర్వాత అక్కడ మధ్యంతర ప్రభుత్వం అనేది కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. తప్పనిసరిగా విదేశీ హస్తం అనేది కూడా ఉండొచ్చు అన్న అభిప్రాయాలంటే కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ అంటే ఇప్పటివరకు కూడా అలాంటి సంకేతాలు ఏంటి కూడా లేవు. కాకపోతే ఏ దేశానికి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ అనేది కూడా ఉంది అనేది కూడా చెప్పడం కొంత కష్టంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.
ప్రభుత్వం సామాజిక మాధ్యమాలపై నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ నేపాల్లో నిరసనలు రెండో రోజు కూడా కొనసాగాయి. సోమవారం జరిగిన ఘర్షణలో 20 మంది మరణించడంతో పాటు 250 మంది పైగా గాయపడడంతో నిరసనకారులు ప్రధాని ఓలీ రాజీనామా చేయాలని, ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సామాజిక మాధ్యమాల నిషేధంపై యువత చేపట్టిన హింసాత్మక నిరసనలు తీవ్ర రూపం దాల్చడంతో నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేసినట్లు ఆయన సహాయకుడు ప్రకాష్ సిల్వాల్ ధృవీకరించారు. రాజీనామా చేయడానికి కొన్ని గంటల ముందు ఓలీ నిరసనకారులకి శాంతియుతంగా ఉండాలని, సంయమనం పాటించాలని, సంభాషణల ద్వారా పరిష్కారాలను కనుగొనాలని విజ్ఞప్తి చేశారు. సంక్షోభాన్ని పరిష్కరించడానికి రాత్రి 6 గంటలకు అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఆయన ప్రకటించారు. ఏ విధమైన హింస అయినా దేశ ప్రయోజనాలకు విరుద్ధమని, మనం శాంతియుత సంభాషణ చర్చల్ని అనుసరించాలని ఓలీ తన ప్రకటనలో పేర్కొన్నారు. సైనిక వర్గాల ప్రకారం పరిస్థితిని అదుపు చేయడానికి, ప్రధాని నివాసం నుండి సురక్షితంగా బయటపడడానికి సైనిక సహాయం కోరుతూ ఓలీ నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్తో మాట్లాడారు. అయితే సైన్యం కేవలం ఆయన అధికారాన్ని వదులుకుంటేనే పరిస్థితిని స్థిరీకరించగలదని ఆర్మీ చీఫ్ సలహా ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు ఖాట్మండ్ అంతటా భద్రతా చర్యలు ముమ్మరమయ్యాయి. ప్రభుత్వ అధికారుల్ని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించడానికి బైసేపతి మంత్రి క్వార్టర్స్ నుండి డజన్కి పైగా హెలికాప్టర్లు బయలుదేరాయి. ముఖ్యమంత్రుల్ని తరలించడానికి కనీసం 5 ఆర్మీ హెలికాప్టర్లని మోహరించారు. నిరసనకారులు డ్రోన్లు, బాణసంచా, లేజర్ లైట్లతో విమాన కార్యకలాపాలను అడ్డుకోవాలని సామాజిక మాధ్యమాల్లో పిలుపునివ్వడంతో త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేసి అన్ని విమానాలని రద్దు చేశారు. అలాగే నిరసనకారులు సీనియర్ రాజకీయ నాయకుల ఇళ్లు, కార్యాలయాల్ని లక్ష్యంగా చేసుకోవడం కొనసాగించారు. మంగళవారం వారు నేపాల్ పార్లమెంటుకి నిప్పుపెట్టి ప్రధానమంత్రి, అధ్యక్షుడి ప్రైవేట్ నివాసాలని ధ్వంసం చేశారు. నేపాల్లో 20 మంది మరణించారు. 250 మంది పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్ సైనిక సహాయం కోరిన ప్రధానిని పరిస్థితిని అదుపు చేయడానికి రాజీనామా చేయమని సూచించినట్లు తెలుస్తోంది. అనంతరం ఓలీ తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. తాజా పరిణామాలతో నేపాల్లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. నేపాల్లో సోషల్ మీడియాపై విధించిన నిషేధానికి వ్యతిరేకంగా యువత చేపట్టిన నిరసనలు తీవ్ర రూపం దాల్చడంతో ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. ఆందోళన హింసాత్మకంగా మారడంతో 20 మంది మరణించారు, 250 మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్ సైనిక సహాయం కోరిన ప్రధానిని పరిస్థితిని అదుపు చేయడానికి రాజీనామా చేయమని సూచించినట్లు తెలుస్తోంది. అనంతరం ఓలీ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాజా పరిణామాలతో నేపాల్లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది.
నేపాల్ ఇప్పుడు మాజీ ప్రధాని అయినట్టే శర్మ ఓలీ, ఇతను గతంలో కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అనేది మనం ఇప్పుడు చర్చకు వచ్చింది. కాబట్టి శ్రీరాముడు నేపాల్ భూభాగంలోనే పుట్టాడు, అయోధ్యలో పుట్టలేదు అని కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మనందరికీ తెలిసిన విషయమే. శ్రీరాముడే కాదు, శివుడు, విశ్వామిత్రుడు కూడా నేపాల్ భూభాగంలోనే జన్మించాడు అని ఈ శర్మ ఓలీ మాజీ ప్రధాని అయ్యే రాజీనామా చేశారు. కాబట్టి ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం వివాదాస్పదవుతున్నాయి. మరోపక్కన అయోధ్య అనేది భారత్లో కాదు, నేపాల్లోనే చిత్వాన్ జిల్లా థోరీలో ఉంది అని చెప్పని ఈయన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఈ అంశాన్ని కూడా చర్చకు రావడం జరుగుతోంది. సో మొత్తానికి ఈ యొక్క వీళ్ళు ఇష్టానుసారంగా అప్పులు చేసేసి చైనా నుంచి సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి ప్రస్తుతానికి. ఇంతకుముందు చూసుకుంటే శ్రీలంక, తర్వాత పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ గవర్నమెంట్ పడిపోవడం, తర్వాత బంగ్లాలో ఆకలి కేకలు, ఇప్పుడు నేపాల్లో ఆర్థిక సంక్షోభం. ఏంటి అసలు ప్రభుత్వాలు మరి ఇప్పటికైనా ఒక గుణపాఠంగా తెలుసుకొని ముందు ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటాయా అన్న అంశంపై మరింత ఇన్ఫర్మేషన్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ అందిస్తారు. సురేష్ గారు, ఏంటి నిషేధం దాన్ని ఎత్తివేసినా సరే ఇంక ఇప్పటికీ కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి నేపాల్లో? సీతారామస్ గారు, మీకు తెలుసు అంటే యువత మాత్రం ఇప్పుడు రోడ్ల మీదకి, ఇప్పుడు నేపాల్లో రోడ్ల మీదకి వచ్చిన మొత్తం కూడా యువత తలుచుకుంటే ఏదైనా అంటే ఎందుకు యువతలో నిరసన లేకపోతే నిరుత్సాహం లేదంటే ఆవేశం, ఎందుకంటే మనకి నేపాల్ ప్రభుత్వం మీరు చెప్పినట్టు కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం మొత్తం మీద అవినీతి పరంగా కరప్షన్లో కూరుకుపోయిందని చెప్పి నెపోటిజం ఎంత బాగా పెరిగిపోయిందని మంత్రుల మీద కూడా, నేపాల్ మంత్రుల మీద కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దాని మీద సోషల్ మీడియాలో కొన్ని సర్క్యులేట్ అవుతున్నాయి. ఇక్కడ అవినీతి జరిగింది, అక్కడ అవినీతి జరిగింది, ఆ మంత్రి ఇలా, ఈ మంత్రి ఇట్లా సోషల్ మీడియాలో వస్తున్న నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం ప్రధానమంత్రి ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ మొత్తం ఇలాంటి సోషల్ మీడియా అన్నీ కూడా మొన్న ఆదివారం ఒక రకంగా చూసుకుంటే ఆదివారం నాడు దాని మీద నిషేధం అంటూ విధించారు. అక్కడి నుంచి నిరసన అనేది మొదలైంది. మొత్తం మీద కాఠ్మండులో ముందు ఒక ప్రాంతంలో ఆ నిరసన అనేది అక్కడ పెళ్ళుబుక్కినప్పుడు ఆల్రెడీ కర్ఫ్యూ విధించారు. కానీ ఆ కర్ఫ్యూని దాటుకొని నిరసనలు అనేది పెళ్ళుపుకోవడంతో ఇవాళ రెండో రోజు కొనసాగాయి. మొత్తం మీద ఇక్కడ జరిగిన అల్లర్లలో కానీ ఎదురు కాల్పుల్లో కానీ దీంట్లో కానీ మామూలుగా ఒక 17 మంది మామూలుగా పౌరులు వీళ్ళంతా చనిపోయారు. అక్కడ గాయపడి దాదాపు 350 మంది కూడా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తర్వాత ప్రదర్శకుల మీద కాల్పులు జరపడం వల్ల ఒక 2 చనిపోయారు. దాది ఇంకా అగ్రివేట్ చేసింది. అందుకని ముందు ప్రధానమంత్రి నివాసం మీద రాళ్లు రోవడం, తర్వాత ఒక మంత్రులను హెలికాప్టర్లను తీసుకెళ్లి వాళ్ళ